వీడియోలోకి వెళ్లే ముందు నా ఒపీనియన్ చెప్తున్నాను. మనం సీసీటీవీ కెమెరాస్ ని యూస్ చేస్తాం, కాకపోతే నా ప్రయారిటీ వీడియోని రికార్డ్ చేసుకుని పెట్టుకునే కంటే, సీసీ కెమెరా నుంచి రికార్డ్ చేసుకుని పెట్టుకునే కంటే దాని సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. అది హ్యాక్ అవుతుందా లేకపోతే ఎంక్రిప్ట్ అయి ఉందా, సేఫా కాదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియా సీసీటీవీ కెమెరా రెగ్యులేషన్స్ ని చాలా టైట్ చేసింది. చాలా చైనీస్ బ్రాండ్ సీసీటీవీ కెమెరాస్ ని బ్యాన్ కూడా చేసింది. లాస్ట్ 2025 ఏప్రిల్ 9th సీసీటీవీ సైబర్ సెక్యూరిటీని బేస్ చేసుకుని ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యూస్ చేసే సీసీటీవీ కొన్ని సెక్యూరిటీ స్టాండర్డ్స్ ని ఫస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది, ఆ తర్వాతే బయట మార్కెట్ లోకి వస్తాయి. ఇలాంటి చిక్కులన్నీ ఉంటాయని చెప్పని చైనీస్ బ్రాండ్స్ ని అవాయిడ్ చేసేసి 2 ఇండియన్ బ్రాండ్స్ ని నేను ఈ రోజు మీకు చూపించబోతున్నా. ఒకటి CP+, ఈ బ్రాండ్ మీ అందరికి తెలిసే ఉంటుంది. రెండోది క్యూబో, ఈ బ్రాండ్ కూడా మీకు తెలుసు, హీరో వాళ్ళ గ్రూప్ నుంచి వస్తుంది. అదే బైక్లు మనం చూస్తూ ఉంటాం కదా, హీరో బైక్స్, ఆ గ్రూప్ నుంచి వస్తుంది క్యూబో. మళ్ళీ చెప్తున్నాను, 2 బ్రాండ్స్ కూడా ఇండియన్ బ్రాండ్స్. రెండింటికి సింపుల్ గా మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, క్యూబో మీకు కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ ఇస్తుంది. సో మీ డేటా కంప్లీట్ గా కెమెరాలో ఉన్న ఎంక్రిప్టెడ్ చిప్ ద్వారా ప్రొటెక్ట్ అయి ఉంటుంది. అండ్ క్లౌడ్ స్టోరేజ్ కూడా మీకు ఇండియన్ సర్వర్స్ లోనే, మీరు రికార్డ్ చేసుకునేది SD కార్డ్ లో కాకుండా క్లౌడ్ స్టోరేజ్ లో దాచుకునేలాకైతే ఇండియన్ సర్వర్స్ యొక్క క్లౌడ్ స్టోరేజ్ లోనే ఎంక్రిప్ట్ అయ్యి దాచి ఉంటుంది. సో మీ డేటా ప్రతి స్టేజ్ లో కూడా ప్రొటెక్ట్ అయ్యే ఉండిద్ది. కానీ మనం CP+ లో చూసుకున్నాం అనుకోండి, ఇందులో ఫస్ట్ థింగ్ ప్రాపర్ ఎంక్రిప్షన్ లేదు, రెండోది థర్డ్ పార్టీ యాప్ కంట్రోల్ యూస్ చేస్తుంది, మూడోది కొంచెం నాకు డేటా సెక్యూరిటీ పరంగా రిస్క్ ఉన్నట్లు అనిపించింది. ఒకవేళ కెమెరాస్ దొంగలించబడిన, అంటే దొంగల వస్తువులతో పాటు కెమెరాని కూడా లాక్కెళ్ళిపోయారు లేదా కెమెరాని బద్దలు కొట్టి వెళ్ళారు అనుకోండి, క్యూబోలో మీకు ఆ డేటా సేఫ్ గా ఉంటుంది క్లౌడ్ బ్యాకప్ వల్ల. అండ్ ఎంక్రిప్షన్ కూడా ఉంది కాబట్టి. CP+ లో క్లౌడ్ స్టోరేజ్ ఉంది కానీ ఎంక్రిప్షన్ లేకపోవడం వల్ల డేటా పోయే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు మనం రెగ్యులర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్ గా ఇంతకు ముందు వరకు మనకి సీసీటీవీ కెమెరాస్ అంటే ఏంటి, ఒక లగ్జరీ ఐటమ్. ఓకే, వీళ్ళ ఇంట్లో సీసీ కెమెరా ఉంటుంది, ఇంటి బయట సీసీ కెమెరా ఉంటుందని లగ్జరీ థింగ్ లాగా దాన్ని కన్వర్ట్ చేశారు. అండ్ మేజర్ గా షాప్స్ కి, ఆఫీసెస్ కి మాత్రమే పరిమితం చేశారు. కానీ ఇప్పుడు థింగ్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి. ఈ రోజుల్లో ఈవెన్ ఇంటి దగ్గర కూడా కెమెరాస్ పెట్టుకుంటున్నారు ఆల్మోస్ట్ పీపుల్. అండ్ మన భాషలో సెక్యూరిటీ అంటే డోర్ లాక్ చేసుకోవడం వరకు మాత్రమే కాదు, మనం ఇంట్లో లేనప్పుడు కూడా మన ఇంటి చుట్టూ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం. ఇంటి చుట్టూ ఇన్ ది సెన్స్ పక్క వీధుల్లో కాదు, మన ఇంటి దగ్గర. వెదర్ అది ఒకవేళ మనం లేనప్పుడు ఎవరైనా లోపలికి వెళ్తున్నారా, డెలివరీస్, కొన్ని డెలివరీస్. రీసెంట్ గా నాకే బిగ్ బాస్కెట్ లో ఒక ఇష్యూ జరిగింది. వాళ్ళు తెచ్చి పెట్టానని చెప్పి అంటారు, బట్ ఆర్డర్ అక్కడ కనబడలేదు. సెక్యూరిటీ తీసుకెళ్లిపోయారా లేకపోతే ట్రాష్ లో పడేసారా మనకేం అర్థం కాదు. అది డెలివరీస్ ప్రాపర్ అవుతున్నాయా లేదా. ఇంట్లో కిడ్స్ ఉన్నా లేదా ఎల్డర్స్ ఉన్నా మస్ట్ అండ్ షూట్ ఇప్పుడు సీసీ కెమెరా. చిన్నపిల్లలు ఎల్డర్స్ ఉన్న వాళ్ళకి కావాలి. రాత్రిపూట ఏదన్నా శబ్దాలు ఎవరైనా వచ్చినట్లు మనకు వినికి వినిపించినా మనం నేరుగా వెళ్ళి ఓపెన్ చేసే కంటే కెమెరాలో చూడడం మొత్తం. అండ్ 5 కెమెరాస్ ఉంటే కొంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మనకి, సెక్యూరిటీ ఉంది అని. ఒక్క విషయం ఆనెస్ట్ గా చెప్తాను, మీరు కానీ సీసీ కెమెరాను యూస్ చేయకపోతే ఓకే, కానీ ఒకసారి ఉపయోగించడం మొదలు పెట్టారనుకోండి అలవాటు పడిపోతారు వీటి. మళ్ళీ మీకు వెనకెళ్ళే ఉద్దేశం ఉండదు. ఇంకా ఫోన్ లో ఎప్పటికప్పుడు యాక్సెస్ చేసుకుంటూ ఉండడం డైలీ రొటీన్ లో ఒక పార్ట్ లా అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇంట్లో పెట్టుకునే ప్రతి సీసీ కెమెరా మనకి స్మార్ట్ కెమెరా లాగా పనిచేయదు, చికాకు పెడుతూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ CP+ ఉంది, నేను 2 కెమెరాస్ ఇన్స్టాల్ చేసి చూశాను. మీకు ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి ఏదో ఒక నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. సౌండ్ డిటెక్ట్ అయింది, ఎవరో పర్సన్ కదిలారు, మూవ్మెంట్ డిటెక్షన్, మోషన్ డిటెక్షన్, ట్రాకింగ్ డిటెక్షన్, ఏదో ఒక నోటిఫికేషన్ దీంట్లో వస్తూనే ఉంటుంది. ఇలాంటి కొన్ని తలకనొప్పులు ఉంటాయి. బట్ అలా కాకుండా AI బేస్డ్ కెమెరా అనుకోండి, అంటే పర్ఫెక్ట్ గా అది హ్యూమనే అండ్ థర్డ్ పర్సన్ అయి ఉంటే మాత్రమే నోటిఫికేషన్ వచ్చేలాగా సిస్టమ్ ఉంటే కొంచెం ఇరిటేషన్ తగ్గిద్ది. అది క్యూబోలో ఉంది, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్ట్రైట్ గా పాయింట్ లోకి వెళ్ళిపోయి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇమేజ్ క్వాలిటీ దగ్గర నుంచి మొదలు పెడదాం. ఇమేజ్ క్వాలిటీ అనగానే ఈ 2 మెగాపిక్సెల్, 3 మెగాపిక్సెల్, 4 మెగాపిక్సెల్ నెంబర్స్ పక్క పెట్టేద్దాం. ఆన్ పేపర్ చెప్పాలంటే 2 కూడా 3 మెగాపిక్సెల్ కెమెరాస్. అరౌండ్ 1296p లో 2 కెమెరాస్ రికార్డ్ చేస్తాయి. సో ఇనిషియల్ గా ఆన్ పేపర్ 2 సేమ్, కానీ రికార్డ్ చేయడం స్టార్ట్ చేసి ఫుటేజ్ ని ఎక్స్పీరియన్స్ చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి కొంత 2 వీడియోస్, 2 ఫుటేజ్ లో కూడా 2 సెగ్మెంట్స్ లో కూడా జూమ్ చేసి మనం డీటెయిల్స్ చూసామనుకోండి, డిఫరెన్స్ క్లియర్ గా అర్థమైపోతుంది. అలానే నేను కూడా చెక్ చేసా. ఇప్పుడు క్యూబోలో చూడొచ్చు, అవుట్పుట్ కొంచెం షార్పర్ అవుట్పుట్ వస్తుంది, కలర్ రిచెన్స్ కొంచెం బెటర్ ఉంటుంది, ఫుటేజ్ కూడా కొంచెం డీటెయిల్డ్ ఫుటేజ్ దొరుకుతుంది. అండ్ షార్ప్ అని మాత్రమే కాదు, కొంచెం ఫుటేజ్ ని ప్రాసెస్ చేసినట్లు కూడా అనిపించింది. అంటే మనం ఫోన్స్ లో చూస్తాం కదా, క్యాప్చర్ చేసినది కొంచెం ప్రాసెసింగ్ తర్వాత బాగా కనిపిస్తాయి. అలా రీజన్ ఏంటి అంటే, హార్డ్వేర్ లెవెల్లో వీళ్ళకి అడ్వాన్స్డ్ ISP ఉంది, ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్. బ్యాక్గ్రౌండ్ లో ప్రతి ఫ్రేమ్ ని ఇది ఎన్హాన్స్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ దాంతో పాటు దీంట్లో నైట్ పల్స్ విజన్ టెక్నాలజీ కూడా దీంట్లో ఇచ్చారు క్యూబోలో. రాత్రిపూట కొంచెం డిఫికల్ట్ కండిషన్స్ లో కూడా లైట్ ని ఎన్హాన్స్ చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. CP+ ఏమైనా తక్కువ అంటే అలా ఏం కాదు, CP+ కూడా క్లియర్ ఫుటేజ్ ఇస్తుంది, కాకపోతే ఫుటేజ్ కొంచెం రా ఫుటేజ్ లాగా అనిపించింది అండ్ స్లైట్లీ ఫ్లాట్ ఫుటేజ్ లాగా మనకు అనిపించింది. సింపుల్ గా చెప్తాను అబ్బా, 2 ఫుటేజెస్ మీకు బాగానే అనిపిస్తాయి, కాకపోతే రా ఫుటేజ్ మనం జూమ్ చేసి చూసుకుంటున్నప్పుడు CP+ కొంచెం ఫ్లాట్ గా అండ్ కొంచెం క్లారిటీ తక్కువ అనిపించింది. క్యూబో ఏంటంటే మీకు కొంచెం క్లియర్ ఉంటుంది, డీటెయిల్స్ కొంచెం బెటర్ చూపిస్తుంది, డీటెయిల్స్ కొద్దిగా బాగున్నాయి. ఇంకా లో లైట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 2 కెమెరాస్ కూడా లో లైట్ పర్ఫార్మెన్స్ బాగానే చేస్తున్నాయి. బట్ యాక్చువల్ డిఫరెన్స్ కంప్లీట్ డార్క్ నైట్ లో కనబడుతుంది. రెండింటిని సేమ్ పొజిషన్ లో పెట్టి నేను రికార్డ్ చేశాను. ఫుటేజ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఏది క్లియర్ గా ఏది యూజబుల్ గా ఉందనేది. CP+ లో కొద్దిగా షాడోస్ సమ్ టైమ్స్ డార్కర్ టోన్ లో చూపిస్తుంది, ఒక్కొక్కసారి కలర్స్ అన్ని కూడా కొంచెం బ్లోన్ అవుట్ అయిపోతుంది, అంటే వైట్ బ్యాలెన్స్ ప్రాపర్ గా చూపించట్లేదు. క్యూబోలో మీకు బ్రైట్నెస్ కొంచెం బ్యాలెన్స్డ్ గా తీసుకుంటుంది, గ్రెయిన్ కొంచెం కంట్రోల్డ్ గా ఉంది, లెస్ గ్రెయిన్ మనం అబ్జర్వ్ చేస్తాం. కలర్స్ అన్ని కూడా ఇంకా న్యూట్రల్ గానే చూపిస్తుంది. ఇందాక చెప్పిన నైట్ పల్స్ ప్లస్ ప్రాసెసింగ్ ఇక్కడే ఉపయోగపడుతుంది ఎక్స్ట్రీమ్ లో లైట్ లో. మీకు ఒక చిన్న టెస్ట్ లాగా వీడియో వేస్తాను చూడండి. ఎక్స్ట్రీమ్
ఇన్ డార్క్ లో. నెక్స్ట్ ఇంకా 2026 లో ఉన్నాం కాబట్టి ఏఐ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. కామన్ గా ఉన్న ఫీచర్స్ అయితే 2 కెమెరాస్ లో మోషన్ ట్రాకింగ్ ఉంది అండ్ 2 కెమెరాస్ లో పర్సన్ ట్రాకింగ్ ఉంది. కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే క్యూబో ఏఐని యూస్ చేసుకుని అన్నెసెసరీ అలర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్టర్ చేసేస్తుంది. అండ్ యాక్చువల్ హ్యూమన్ మూమెంట్, రియల్ హ్యూమన్ మూమెంట్ ఏంటో, మోషన్ ప్రతి ఒక్కటి అంటే వస్తువు పడినా కూడా అలర్ట్ పంపించకుండా రియల్ హ్యూమన్ మూమెంట్ ని మాత్రమే ఇది ఐడెంటిఫై చేస్తుంది. అండ్ దీన్ని వీళ్ళు క్యూబో ఇంకా కెమెరాస్ ఏమైనా ఉంటే అవన్నీ ఒకేసారి అన్ని కలిసి టుగెదర్ వర్క్ అయ్యేలాగా ఒక సిస్టమ్ ని డెవలప్ చేశారు. సిపి ప్లస్ లో చూసుకుంటే ఏంటంటే మీకు కొద్దిగా బేసిక్ ఏఐ డిటెక్షన్ ఉంది. వేరే కెమెరాస్ ఉన్నా కానీ స్టాండ్ అలోన్ లో వర్క్ అయ్యింది, కానీ మిగతా కెమెరాస్ తో టుగెదర్ వర్క్ అయ్యేలాగైతే లేదు. అండ్ కంట్రోల్ మొత్తం కూడా థర్డ్ పార్టీ యాప్. ఇందాక నేను చెప్పాను కదా, సిపి ప్లస్ వాళ్ళ సొంత యాప్ ఏం లేదు. ఈజీ క్యామ్ అని చెప్పిన ఒక అప్లికేషన్ ఉంది, దాంట్లోకి వెళ్ళి చూసుకుంటున్నాం. అందులోనేమో పాపప్స్ వస్తూనే ఉన్నాయి, అది కొను ఇది కొను అని చెప్పని. ఇందులో మీకు అలా కాదు, క్యూబో వాళ్ళ డెడికేటెడ్ యాప్ ఉంటుంది, నాన్ సెన్స్ ఏం లేదు. అండ్ ఒకటి మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, అలర్ట్స్ అనేవి కొద్దిగా రెగ్యులర్ గా అంటే ఫ్రీక్వెంట్ గా ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి అలర్ట్ వస్తుంటుంది. కొద్దిగా కిటికీలోంచి మీకు గాలి వచ్చి ఏదన్నా ఆబ్జెక్ట్ కదిలినా కానీ మోషన్ డిటెక్టెడ్, లేకపోతే సౌండ్ డిటెక్టెడ్, లేదా ట్రాకింగ్ డిటెక్టెడ్, పర్సన్ డిటెక్టెడ్, ఏదో ఒక అలర్ట్ మీకు కనబడుతుంది. అది కొంచెం మీకు డిస్టర్బ్ చేసేది సిపి ప్లస్. నెక్స్ట్ ఒకసారి మనం యాప్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇది. ఎందుకంటే మనం కెమెరాస్ కొనుక్కొని కెమెరాలో చూడడం ఏంటి అవుట్పుట్ ఎలా ఉంది అని చెప్పని యాప్ ఓపెన్ చేసి యాప్ లోనే చూస్తాం కాబట్టి యాప్ ఇంటర్ఫేస్ చాలా ఇంపార్టెంట్. ఆనెస్ట్ గా చెప్తున్నాను, ఇక్కడ థర్డ్ పార్టీ ఈజీ క్యామ్ అని చెప్పిన యాప్ అయితే నాకు అసలు ఇంటర్ఫేస్ నచ్చలేదు. క్యూబో మీకు చాలా ప్రొఫెషనల్ గా అనిపించింది నాకు. స్మూత్ ఉంది ఫస్ట్ థింగ్, యాప్ ఓపెనింగ్ అండ్ క్లోజర్స్, లోపల ఫీచర్స్ స్క్రోల్ చేసుకుంటున్నప్పుడు కంట్రోల్స్ కూడా ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసి పెట్టారు. మీకు సిపి ప్లస్ లో ఏంటంటే బాటమ్ లో కొద్దిగా క్లమ్జీలా అని మీకు అనిపించింది. క్యూబోలో ఏంటంటే దానికి సెగ్మెంట్ మీకు మొత్తం ఆర్గనైజ్డ్ గా పెట్టినట్టు అనిపించింది. రెగ్యులర్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి మీకు, ఐఓఎస్ అయినా ప్లే స్టోర్ లో అయినా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేసుకుంటూ ఉండొచ్చు. సిపి ప్లస్ లో ముందు నుంచి ఒకటే యాప్, దాంట్లో ఏం అప్డేట్స్ రాలేదు. అండ్ యాప్ మొత్తం కూడా చాలా కమర్షియల్ గా అనిపిస్తుంది. ఎక్కడికక్కడ క్లౌడ్ పర్చేజ్ చేసుకోమని చెప్పని, అదర్ ప్రొడక్ట్స్ ని చూడమని చెప్పని, అదర్ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకోమని చెప్పని. కెమెరాస్ సరే షూట్ చేస్తున్నాయి, ఓకే, వీటిని స్టోర్ చేయాలి కదా, స్టోరేజ్ గురించి మాట్లాడుకుందాం. క్యూబోలో ఏంటంటే మీకు ఎస్డీ కార్డ్ లేకపోయినా పనిచేసింది. లేదు నేను ఎస్డీ కార్డ్ యూస్ చేసుకుంటా అనుకుంటే 1 TB వరకు మీరు మెమరీ కార్డ్ దీంట్లో వేసుకోవచ్చు. అండ్ క్లౌడ్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. కానీ సిపి ప్లస్ లో చూసాం అనుకోండి, ఖచ్చితంగా ఎస్డీ కార్డ్ అయితే వేయాలి. అండ్ కార్డు కూడా 1 TB వరకు ఇచ్చారు వీళ్ళు క్యూబో వాళ్ళు. వీళ్ళు మాత్రం జస్ట్ 256 GB వరకు మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. కొంచెం స్టోరేజ్ మీకు పెంచుకుంటే బాగుంటుంది. 256 GB మోస్ట్లీ 3 months వరకు మాత్రం ఫుటేజ్ ఉంటుంది. మీకు 1 TB వేసారనుకోండి, మంత్స్ అండ్ మంత్స్ మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం రియల్ కాస్ట్ గురించి మాట్లాడుకుందాం. 2 యూస్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కాస్టింగ్ ఎలా ఉంది. 2 కెమెరాస్ యూస్ చేయాలంటే మీకు ఖచ్చితంగా 2 SD కార్డ్స్ కావాల్సి ఉంటుంది. 2 SD కార్డ్స్ అంటే ఇప్పుడు ప్రైసింగ్ ఎంత ఉంది, 256 GB మీకు దాదాపు 2-3 వేల రూపాయల వరకు వెళ్ళిపోయాయి. మనం తక్కువలో వేసుకున్నా కానీ 2 మెమరీ కార్డ్స్ కి 5,000 రూపాయల వరకు అవుతుంది. కానీ క్యూబోలో ఏంటంటే మీరు SD కార్డ్ వేసుకోకుండా క్లౌడ్ స్టోరేజ్ తీసుకోవచ్చు, నెలకి 100 రూపాయలు చొప్పున పే చేసుకుంటూ. అండ్ ఆ క్లౌడ్ ని మీరు ఒక కెమెరా వరకు మాత్రమే కాదు, మీ దగ్గర క్యూబో మల్టిపుల్ కెమెరాస్ ఉన్నాయనుకోండి, అన్నింటికి కలిపి సేమ్ క్లౌడ్ ని మల్టిపుల్ కెమెరాస్ వాడుకోవచ్చు. SD కార్డ్ విరిగిపోయినా లేదా కెమెరా కొట్టుకెళ్ళిపోయినా డేటా పోయిద్దేమో అని చెప్పిన భయం మీకు ఉండదు, క్లౌడ్ లో ఎంక్రిప్ట్ సేవ్ అయ్యింది కాబట్టి. అండ్ ఎనీ టైం మనం యాక్సెస్ చేయవచ్చు. ఇప్పుడు దీంట్లో అనుకోండి, మీరు పాస్ట్ రికార్డ్ అయిన ఫుటేజ్ ని కార్డ్ తీసుకుని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీకు అలా కాదు, క్లౌడ్ కాబట్టి ఆల్రెడీ సేవ్ అయింది, జస్ట్ ఫోన్ లో ఎనీ టైం మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇనీషియల్ గా కాకుండా లాంగ్ టర్మ్ యూస్ చేయాలి అనుకునే వాళ్ళు క్లౌడ్ ని పిక్ చేసుకోండి, కొంచెం స్మార్ట్ ఉంటుంది, సేఫ్ ఉంటుంది. అండ్ దీంట్లో క్యూబో సబ్స్క్రిప్షన్ ఉంది మెంబర్షిప్ ది. ఒకవేళ అది తీసుకున్నాం అనుకోండి, ఇంట్రూడర్ అలారం అని చెప్పి ఒకటి వస్తున్నారు. రెండోది కాల్ అలర్ట్స్ వస్తున్నాయి. ఒకవేళ ఏదైనా జరిగింది అనుకోండి, లిటరల్ గా మనకు ఒక కాల్ వచ్చేస్తుంది. మూడోది క్లౌడ్ బ్యాకప్ 28 days వరకు ఉండిద్ది. అడ్వాన్స్డ్ AI ఫీచర్స్ ఉన్నాయి. అండ్ క్యూబో వాళ్ళ మెంబర్షిప్ లాంటిది 149 రూపీస్ పడుతుంది పర్ మంత్. సిపి ప్లస్ లో ఇలాంటి మెంబర్షిప్ కానీ సబ్స్క్రిప్షన్ కానీ ఈ ఇంట్రూడర్ అలారం, కాల్ అలర్ట్స్ లాంటివి ఉండవు. బేసిక్ క్లౌడ్ స్టోరేజ్ మాత్రమే మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఆ క్లౌడ్ ని కూడా మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేయొచ్చు. అంతవరకు ఇంకా టెక్నికల్ గా మాట్లాడుకుంటే కొద్దిగా 2 ఆల్మోస్ట్ ఉన్నాయి. కాకపోతే క్యూబ్ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు హార్డ్వేర్ లెవెల్లో మాట్లాడుకుందాం. బిల్డ్ క్వాలిటీ క్యూబో చూద్దాం. ఇందులో మీకు ABS ప్లస్ PC బిల్డ్ తో వస్తుంది, పాలికార్డినేట్ బిల్డ్. పర్లేదు, స్ట్రాంగ్ అండ్ ప్రీమియం అనిపించింది. గ్లాసీ ఫీల్ తో వస్తుంది కాబట్టి మీకు కొంచెం ప్రీమియం అనిపించింది. సిపి ప్లస్ ఏంటంటే మీకు అంత డ్యూరబుల్ అన్నట్లు అనిపించదు. రెగ్యులర్ గా మీకు బయట థర్డ్ పార్టీ కెమెరాస్ ఉంటాయి కదా, సేమ్ అలాంటి కెమెరాలో మీకు అనిపించింది. అండ్ కొంచెం దీంతో కంపేర్ చేస్తే లోయర్ గ్రేడ్ మెటీరియల్ అనిపించింది. కెమెరాని మీరు ఒక యాంగిల్ లో పెట్టి ఫిట్ చేసినప్పుడు కూడా మీకు ఆ ఫీలింగ్ వచ్చింది. స్టిఫ్నెస్ కూడా మీకు డిఫరెన్స్ అర్థమైంది. ఇంకా అదర్ ఎక్స్ట్రా ఫీచర్స్ హార్డ్వేర్ లెవెల్లో రెండింట్లో కామన్ గా ఉండేవి. రెండింట్లో లైవ్ మానిటరింగ్ వస్తుంది, రెండింట్లో రికార్డ్ చేసుకోవచ్చు, రెండింట్లో 2-way టాక్ ఉంటుంది. అంటే కెమెరా దగ్గర ఏం మాట్లాడుతున్నారు మీకు ఫోన్ లో వినపడితే, ఫోన్ లో మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కెమెరా నుంచి బయటికి వినపడుతుంది. ప్యాన్, టిల్ట్, జూమ్ 3 ఆప్షన్స్ ఉంటాయి. ప్రైవసీ మోడ్, ఇంట్రూడర్ అలారం, అమెజాన్ అలెక్సా, గూగుల్ హోమ్ సపోర్ట్ 2 కెమెరాస్ లో ఉంది. సో బేసిక్ ఫీచర్స్ అయితే రెండింట్లో సేమ్. ఇంకా ఫైనల్ గా వాల్యూ ఫర్ మనీ అండ్ ఫైనల్ వెర్డిక్ట్ మాట్లాడుకుందాం. ప్రైసింగ్ అయితే అన్ని కెమెరాస్ లాగా ఈ 2 కూడా సిమిలర్ ప్రైసింగ్ లోనే వస్తున్నాయి. 2,000, 2,500 దగ్గరలోనే వస్తున్నాయి. అప్పుడప్పుడు ఇంకా కార్డ్ ఆఫర్స్ ని వేస్ట్ చేసుకుని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుంది. కానీ ప్రైస్ ని వేస్ట్ చేసుకుని వాల్యూ ఫర్ మనీ అని చెప్పలేను నేను. బెటర్ ఇమేజ్ ప్రాసెసింగ్ ని, బెటర్ AI, బెటర్ యాప్ ఇంటర్ఫేస్, బెటర్ సెక్యూరిటీ,
బెటర్ స్టోరేజ్ ఫ్లెక్సిబిలిటీ, క్లౌడ్ ప్లాన్స్ లో కొంచెం ఎక్కువ ఆప్షన్స్, వీటన్నింటినీ వేస్ట్ చేసుకుని కొంచెం క్యూబో హీరో గ్రూప్ నుంచి వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఫీచర్స్ ఇచ్చారు కాబట్టి ఇది కొంచెం వాల్యూ ఫర్ మనీ అని చెప్తున్నాను. ఫైనల్ వెర్డిక్ట్ ఏంటి అంటే, 2 కెమెరాస్ ని రియల్ సిచువేషన్స్ లో యూస్ చేసిన తర్వాత CP+ నాకు బేసిక్ రికార్డింగ్ అయితే ఖచ్చితంగా బాగా చేస్తుంది అనిపించింది. ఇది బాగాలేదు, ఇది బ్యాడ్ అని అయితే నేను చెప్పట్లేదు, కొద్దిగా బేసిక్ లాగా అనిపించింది అంతే. కానీ క్యూబో ఏంటంటే మీకు బాగా రికార్డ్ చేస్తూ కొంచెం స్మార్ట్ ఫీచర్స్ కూడా యాడ్ చేస్తున్నారు. సో అక్కడ నాకు కొంచెం క్యూబో కొద్దిగా బెటర్ ఇంప్రెషన్ అనిపించింది. సో మీకు ఒకవేళ స్మార్ట్ ఫీచర్స్, లాంగ్ టర్మ్ రిలయబిలిటీ కావాలనుకుంటే క్లియర్ గా క్యూబోని పిక్ చేసుకోవచ్చు. సో ఇది నా ఒపీనియన్ అండ్ నా సజెషన్. మీకేమనిపించింది అండ్ మీ ఒపీనియన్ ఏంటో నా కమెంట్ సెక్షన్ లో చెప్పడానికి ట్రై చేయండి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. కానీ ఛానల్ కి కొత్తగా వస్తే ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి మనం రీచ్ అవ్వాలి. సబ్స్క్రైబ్ చేస్తే త్వరగా రీచ్ అవుదాం. నేను ఇలాంటి ఇంకా బెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.